మీకు మీ కుటుంబ సభ్యులకు విశ్వసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, అలానే వసంత నవరాత్రుల శుభాకాంక్షలు. ఇప్పుడు షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో సన్నగా కట్ చేసుకున్నటువంటి మామిడి ముక్కల్ని వేసుకుంటున్నాను. మామిడి ముక్కలు తొక్కుతో పాటు వేయాలి. తర్వాత దీనిలో చింతపండు రసాన్ని కలుపుతున్నాను. తర్వాత వేపపూతని కట్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకో. వేపపూత తర్వాత రుచికి సరిపడినంత ఉప్పుని వేయాలి. ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి బెల్లాన్ని కొంచెం కొంచెం ఇందులో వేసుకోవాలి. మరీ ఎక్కువ కూడా వేసుకోకూడదు. ఉప్పు, పులుపు, కారం, చేదు, తీపి అన్నీ సమపాలలో ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు కొంచెం కారపొడి లేదా మిరియాల పౌడర్ని వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని చక్కగా అన్ని పదార్థాలు కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మనం సహజంగా రకరకాల పచ్చళ్ళు చేసుకొని తింటూ ఉంటాం. కానీ నూతన సంవత్సరం రోజు ఉగాది పచ్చడిని చేసుకొని తింటారు. అంటే ఈ ఉగాది పచ్చడి నూతన సంవత్సరాన్ని చూపిస్తుందన్నమాట. జీవితంలో విభిన్న అనుభవాలను సూచించడానికి 6 విభిన్న రుచులను, అవి తీపి, పులుపు, ఉప్పు, చేదు, కారం మరియు వగరుని కలుపుతామన్నమాట ఇక్కడ. మరియు ఈ పదార్థాల్లో అనేక రకమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఆయుర్వేద ప్రకారము వాత, పిత్త, కఫదోషాలను ఈ ఉగాది పచ్చడి తినడం వలన త్రిదోషాలను బ్యాలెన్స్ చేస్తుంది. జీర్ణపరమైనటువంటి ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ అజీర్తిని తొలగించి జీర్ణ ఎంజైములను ఉద్దీపన చేసి జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. అరగని పదార్థాలని బయటికి పంపిస్తుంది. ఉగాది పచ్చడిలో వాడే పదార్థాలు ఏ విధంగా ఉపయోగపడతాయో చూద్దాము. వేప పువ్వులు, ఇది చేదుకు ప్రతీక, యాంటీ మైక్రోబియల్ మరియు రక్తశుద్ధిని కలిగిస్తాయి. బెల్లము, తీపి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చింతపండు, పులుపు, జీర్ణక్రియకు సహాయపడుతుంది. పచ్చి మామిడికాయలో విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వల్ల ఇది వేడి మరియు అలసట నుండి రక్షిస్తుంది. కారం, క్యాప్సియాసిన్ వల్ల శరీరంలో నొప్పులను తగ్గిస్తుంది. బెల్లంలో ఉన్న తీపి ఆనందము, మంచి సమయాలు మరియు శుభ ప్రారంభాలను సూచిస్తుంది. పులుపు, చింతపండు సవాళ్లను, ఇబ్బందులను మరియు అసహ్యకరమైన అనుభవాలను సూచిస్తుంది. ఉప్పు, ఊహించని అనిశ్చిత మరియు తెలియని వాటిని సూచిస్తుంది. చేదు, వేప పువ్వులు విచారము, నిరాశ మరియు జీవితంలోని చీకటి కోణాలను సూచిస్తుంది. ఘాటు, కారం, మిరియాలు లేదా మిర్చి ఉత్సాహము, ఆశ్చర్యం మరియు జీవిత తీవ్రతను సూచిస్తుంది. మామిడికాయ జీవితంలో ఆశ్చర్యం మరియు తెలియని ఊహించినటువంటి మలుపులను సూచిస్తూ ఉంటుంది. అందుకే ఉగాది పచ్చడి అనేది జీవితం కూడా ఉగాది పచ్చడిలో ఉన్నటువంటి రుచుల్లాగే మంచి మరియు చెడు రుచుల మిశ్రమం అని తెలుసుకోవాలి. ఇలానే ఉగాది పచ్చడిలో ఉన్న 6 రుచులను ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నామో శరీరంలో వచ్చేటువంటి ఆటుపోట్లను ఎదుర్కొని విజయాన్ని సాధించాలని చెప్పేసి మనకి ఈ ఉగాది పచ్చడి చిహ్నంగా నిలుస్తుంది. మీ జీవితంలో ఆనందం వెల్లివేయాలని ఈ నూతన సంవత్సరం మీకు చాలా మంచి సక్సెస్ని ఇవ్వాలని టేస్ట్ చూద్దాం. ఆహా ఏమి రుచి అనరామై మరచి